సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. వెల్కమ్ టు త్రిబుల్ న్యూస్. నాతవరం మండలంలోని గాంధీనగరం పంచాయతీ నుంచి వైసీపీకి చెందిన 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రుడు వీరికి నర్సీపట్నం టీడీపీ క్యాంప్ ఆఫీస్ వద్ద కండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించడం ఖాయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు కొత్త సతీష్, మాజీ సర్పంచ్ ఈశ్వరరావు ఆధ్వర్యంలో వెంకట సుబ్బరాజు, రాణి, మాణిక్యం తదితరులు పార్టీలోకి జాయిన్ అయ్యారు. గుర్తుందా రాజుగారు మేమంతా కలిసి పని చేసిన వాళ్ళే. మధ్యలో భక్తుల కోసం ఏదో అయింది, కొత్తది జరిగి దూరం అయ్యాం. మళ్ళీ పాత కుటుంబం అంతా కలిసాం. అందరం కూడా నేను కోరుకున్నది ఒకటే, నేను బ్రతికున్నంత కాలం కూడా మనందరం కూడా ఒకే కుటుంబంగా ఉన్నాం. దాంట్లో ఏమో లేదు. నేను కూడా మీకు ఎప్పుడు వచ్చినా అందరూ తెలుసు, మా ఇంటికి ఎప్పుడు వచ్చినా కాదేం వల్ల కాదు. నేను లేకపోతే మా ఆవిడ ఉంటుంది, మా ఆవిడ, నేను లేకపోతే మా అబ్బాయి ఉంటాడు, మా అబ్బాయి లేకపోతే చిన్న అబ్బాయి ఉంటాడు. అందరం ఉంటాం సేవ చేసుకోవడానికి. అంటే మీరందరూ కూడా పూర్వం ఒక కుటుంబంలో పయనం చేద్దాం. మీరందరూ కూడా మంచి మనసుతో వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మాది గాంధీనగరం గ్రామం, నాతవరం మండలం, అనకాపల్లి జిల్లా అండి. ఈరోజు పలువురు గాంధీనగరం గ్రామం నుంచి సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో, మా ఆధ్వర్యంలో 20 కుటుంబాలు వైసీపీ నుంచి వచ్చాయండి. ఎందుకు వచ్చాయి అంటే, వైసీపీ 5 సంవత్సరాలు చేసిన ఆర్ఎస్కం పాలన వాళ్ళకి నచ్చక, అలాగని ఎవరిని బలవంత పెట్టి తీసుకొని వచ్చింది కాదు. వాళ్ళని నచ్చక మా దగ్గర స్వతంత్రంగా వచ్చి, బాబు మేము మీ పార్టీలో చేస్తాం, మీతో పాటు కష్టపడతామని ఒక 20 కుటుంబాలు అంటే కనీసం ఒక 60 ఓట్లు వచ్చాయండి. దాదాపుగా తక్కువ చెప్పినా ఒక 60 ఓట్లు వచ్చాను గాంధీనగర్ నుంచి. ఈ వచ్చిన వాళ్ళకి, తర్వాత మా ఊరు ప్రజలకి అందరికీ మేము సమానంగా న్యాయం చేస్తామని కోరుకుంటూ మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గాంధీనగరం గ్రామం నుంచి వైసీపీ నుంచి టీడీపీలోకి మరి పివి సుబ్బరాజు గారు అని చెప్పేసి, ఆయన సుబ్బరాజు గారు గతంలో టీడీపీలో ఉండేవారు. మళ్ళీ పాత పార్టీకే రావాలని ఆయన నిర్ణయించుకొని మళ్ళీ ఈరోజు మా అందరి సమక్షంలోని అయ్యన్న పాత్రి గారి సమక్షంలో మళ్ళీ టీడీపీ పార్టీలో రాజుగారిని ఆహ్వానించాము. అలాగే గాంధీనగర్ గ్రామం నుంచి వైసీపీ కుటుంబాలు 20 కుటుంబాలు, ముసిరిబాబు, మాణిక్యం కుటుంబం, ముసిరిబాబు మరియమ్మ, తర్వాత అలాగే బొల్లం మహాలక్ష్మి ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబం, అలాగే జల్లు అప్పలకొండ ఫ్యామిలీ, అలాగే కొన్ని కుటుంబాల నుంచి మొత్తం 20 మంది గాంధీనగరం నుంచి వైసీపీలో టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే ఈ సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా మేము ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి పార్టీ అభివృద్ధికి, గెలుపు కోసం, అయ్యన్న పాత్రి గారి గెలుపు కోసం మేము విశేష కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం.